ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అది క్యాన్సర్‌కి కారణం. హలో సార్, నేను వికాస్ మాట్లాడుతున్నాను. వికాస్ చెప్పు సార్. మీ మూవీ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. అరే అదైతే ఎలాగైనా అవ్వాల్సిందే. ఇప్పటి వరకు నా ఏ మూవీనా ఫ్లాప్ వెళ్ళిందా? మీరైతే నిజమే అన్నారు సార్. అందరూ మిమ్మల్ని ఇండస్ట్రీలో హిట్ మెషిన్ అంటున్నారు. అవునా సార్? మీకు ఒక విషయం చెప్పాలి, చెప్పనా? నీ మాట్లాడే విధానం బట్టి నేను అర్థం చేసుకున్నాను. ఎవరైనా కొత్త అమ్మాయి దొరికిందా? మీరు ఏం అంటున్నారు సార్? ఎక్కువ నటించుకో, విషయం చెప్పు. ఒక కొత్త అమ్మాయి ఉంది సార్, తను హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. అలానా? అవును సార్, పాలకోవలాగా సాఫ్ట్గా హాట్గా ఉంటుంది. తను హీరోయిన్గా చేస్తే నాకేం లాభం? లాభమే లాభం సార్. మీరే ముందా పాలకోవ రుచి వస్తారు. మరి ఆలస్యం ఎందుకు తమ్ముడు? తను తీసుకురా. చాలా రోజులయ్యాయి అలాంటి మెత్తని రుచిని పొంది. ఓకే సార్, నేను ఈరోజు తను తీసుకొస్తాను. ఓకే, తీసుకురా. Oh my darling, I missed you so much. And also missed my baby. సరే వదిలేయండి, ఇప్పుడు నిలబడండి. లేదు అవ్వలేదు. ఎన్ని రోజుల తర్వాత నా పాపతో కలిశాను. తనతో చాలా విశేషాలు మాట్లాడేది ఉంది. సరేనండి, మీరు మీ కూతురుతో తీరిగ్గా మాట్లాడుకోండి. ముందు చెప్పండి, మీ షూటింగ్ ఎలా ఉండే? అద్భుతంగా అయింది. ప్రతి ఒక్కరు నిన్ను చాలా మిస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నన్ను మిస్ చేశారా? ఇంకా మీరు నన్ను అసలు మిస్ చేయలేదు కదా? నువ్వైతే నా గుండెలోనే ఉంటావు. ప్రతి సిచ్యువేషన్ని ఎలా రొమాంటిక్గా చేయాలో అది మీ దగ్గర నేర్చుకోవాలి ఎవరైనా. జాను? అవునా? అవును. హే పదండి, కిందికి వెళ్దాం. సరే, మీరు ముందు ఫ్రెష్ అవ్వండి, ఆ తర్వాత ఏమైనా తిందురు. సరే. సరే, ఖచ్చితంగా ఉంది. ఓకే, సరే, రేపు మార్నింగ్ మాట్లాడతాను. ఓకే, బాయ్. వినండి మిస్టర్, ఇంతగా ప్రేమించడం మంచిది కాదు. కొన్ని రోజుల తర్వాత మీరు ఎలాగో తండ్రి అవ్వబోతున్నారు. నాకు తెలుసు మీకు కొంచెం కూడా సిగ్గులేదని. ఇంకా మెదడులో అంతా చిలిపి ఆలోచనలే. నా పిల్ల ముందు సిగ్గేంటి? నీకు మాత్రం సిగ్గులేదు, నాకు తెలుసు. కానీ వాడేలా అనుకుంటాడు? ఏం ఆలోచిస్తాడు మా నాన్న అమ్మని ఎంతగా ప్రేమిస్తున్నాడని. ఓ అవునా? ఎప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు మీరెలా అల్లరి చేస్తున్నారో వాణ్ణి కూడా అలాగే చేస్తారు కదా? నేను చెడ్డోడ్నా? చూసావా, మీ అమ్మ నన్ను ఇంకా నిన్ను చెడ్డోడ్నే అంటుంది. కొంచెం బెదిరించొచ్చు కదా అమ్మకు. ఏమైంది?
ఇంకా ఏమవుద్ది, తన్నుతున్నాడు. ఆ? నీకైతే నవ్వే వస్తుంది కదా. మీరెలా అల్లరి చేస్తారో వీడు కూడా అలాగే అల్లరి చేస్తాడు. లైక్ ఫాదర్ లైక్ సన్. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? జాను, నిన్న రాత్రంతా నిద్రపోలేదు. నీతో గడిపిన రాత్రులు అవి నాకు ప్రతిసారి గుర్తు చేస్తున్నాయి. నాకు తెలుసు నువ్వు నన్ను అస్సలు మిస్ చేయడం లేదు. విను కదా, ఈరోజు రాత్రి ఏం చేస్తున్నావు నువ్వు? ఈరోజు రాత్రికి నేను ఒంటరిగా ఉన్నాను, రావచ్చు కదా ప్లీజ్. ఏమైంది? ఏం మాట్లాడటం లేదేంటి? నీ పెళ్ళాం ఉందా పక్కనే? హలో జాను, ఏంటి మాట్లాడవు? హలో హలో. అద్భుతం, చాలా బాగుంది. షూటింగ్ పేరుతో నువ్వు రాసలీలలు ఆడుతున్నావా? ఫోన్ నాకు రాదా? లేదు, నేనివ్వను. ఎప్పటి నుండి జరుగుతుంది ఇది? ఏం అర్థం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం లేని మాటలా? నువ్వు నీ మూవీ హీరోయిన్తో సరసాలు ఆడుతున్నావు, అది కాక నన్నే మాట్లాడుతున్నావా? వినండి, ఏమనుకున్నావు? నాకు ఇవి ఎప్పటికీ తెలియవు అనుకున్నారా? అయితే వినండి, నేను మీ గురించి ముందు కూడా చాలా విన్నాను. కానీ నేను ఎప్పుడు ఎవరి మాట నమ్మలేదు. కానీ ఒకసారి నా మాట వినరాదా? వద్దు, ప్లీజ్ ప్లీజ్. చూడు, నాకు ఏది వినేది లేదు. నేను నీలాంటి వ్యక్తితో ఉండదలుచుకోలేదు. చివరిగా నిన్ను కలవటం ఇక కోర్టులోనే అవుతుంది. రాధా, రాధా, వెళ్ళకు రాధా, రాధా, రాధా. సార్, భిక్ష గారు వచ్చారు, పంపనా? పంపించు. సార్, లోపలికి రావచ్చా? రండి. ఇంక మీరు ఎలా ఉన్నారు సార్? సార్, ఈమె రియా. హాయ్. హలో. సార్, ఇక నేను వెళ్తాను. నేను షూటింగ్ మధ్యలో ఆపేసి వచ్చాను. మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే రియా, నేను వెళ్తాను. నువ్వు సార్తో మాట్లాడుతుండు. సార్ చాలా మంచివారు. ఓకే సార్, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను. అయితే ఏం చేస్తుంటావు నువ్వు? నేను కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. కానీ నా కోరిక ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని. ఇంకా వికాస్ అన్నయ్య అన్నారు, మీరు అనుకుంటే నేను పెద్ద హీరోయిన్ అవ్వచ్చని. వికాస్ నిజమే చెప్పాడు, కానీ ఇలా ఊరికే ఎవరు హీరోయిన్ అవ్వరు. నాకు తెలుసు. వికాస్ అన్నయ్య నాకు అన్నీ చెప్పాడు, నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఆలస్యం ఎందుకు? రా, కూర్చో. ఇంత దూరం కూర్చుంటే మరి హీరోయిన్ ఎలా అవుతావు? దగ్గరగా వచ్చి కూర్చో.
అయితే సార్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ కొన్ని అవుతుంది? రోజుల్లో స్క్రిప్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ లొకేషన్ హంటింగ్ కోసం వెళ్దాం. ఓకే. హా అమ్మా చెప్పండి. హా ఇప్పుడే వచ్చేస్తాను. సరే సార్ నేను వస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు ఎటువైపు వెళ్తున్నావు? గరిమహాత్ సైడ్. అయితే సరే, నేను నిన్ను అక్కడి వరకు డ్రాప్ చేస్తాను. నేను ఇక్కడే ఉంటాను. సరే వస్తాను. ఓకే. అమ్మా నువ్వా? తను మన కూతురా? హా